హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సాత్విక. అండ్ ఫస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ న్యూ ఇయర్ వచ్చేసి నాకు ఆఫీస్ ఉంది. సో నేను మార్నింగ్ షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగే లేచి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. అస్సలు కుదరలేదు, క్యాబ్ వచ్చేసింది. ఇంకా ఆఫీస్కి చాలా ఎర్లీగా వెళ్ళాను. ఇంకా చాలా బాగా డెకరేట్ చేశారు ఆఫీస్ అయితే. ఇంకా మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఇంకా అలా వీడియోస్ తీసుకున్నాను అనమాట కొన్ని. న్యూ ఇయర్ వల్ల చాలామంది ఆఫీస్కి రాలేదు. ఇంకా నేను మా ఫ్రెండ్ కూర్చుని మాట్లాడుతూ ఇంకా వర్క్ చేసుకుంటున్నాము. అండ్ మాకు ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేయలేదు. నార్మల్గా అయితే ఆఫీస్లోనే మాకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, మేమేం బాక్సెస్ తీసుకెళ్ళక్కర్లేదు. ఇంకా ఆ రోజు న్యూ ఇయర్ వల్ల హాలిడే కాబట్టి ప్రొవైడ్ చేయలేదు. ఇంకా మేమే క్యారీ చేయాలి. ఇంకా మేము తెచ్చుకోలేదు హాస్టల్స్ కాబట్టి బయటకు వెళ్ళి తినాలని అనుకుంటున్నాము. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో కూడా చాలా ప్లాన్స్ వేసుకున్నాను, ఎలా చేయాలి, వాయిస్ ఓవర్ ఇద్దామా లేకపోతే డైరెక్ట్గా నేనే మాట్లాడదామా అని. కానీ ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం భయపడి వాయిస్ ఓవర్ ఇద్దాంలే అని అనుకున్నాను. అండ్ న్యూ ఇయర్ రోజు అయితే చాలా ప్లాన్స్ వేసుకున్నాను, కానీ ఏది అవ్వలేదు. చాలా ప్లేసెస్కి వెళ్దాం అనుకున్నాను. ఇంకా లాస్ట్కి ఆఫీస్కి రావాల్సి వచ్చింది. చాలా బోరింగ్గా అయ్యింది న్యూ ఇయర్ మాత్రం నాకు. ఇంకా ఆఫీస్లోనే కొంచెం అలా ఎంజాయ్ చేసామన్నమాట, వీడియోస్ తీసుకున్నాను. అండ్ ఈ 2025 అన్నా కంటిన్యూస్గా వీడియోస్ పెట్టి మంచిగా చేయాలని అనుకుంటున్నాను. ఇంకా వ్లాగ్స్ ఇంకా ఫర్దర్గా ఎలాంటివైతే మీరు నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మీరు చెప్పినవి ట్రై చేస్తాను చేయడానికి. అండ్ వీడియో కానీ వాయిస్ ఓవర్ ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా ప్రతిదీ చెప్పండి. ఇంకా కింద అయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము, ఫుడ్ కోర్ట్ దగ్గరికి. అండ్ మా ఆఫీస్కి వచ్చిన ఫీల్ రాదు, ఏదో మాల్కి వచ్చాం కదా అన్న ఫీల్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఫుడ్ కోర్ట్సే అనమాట. కానీ ఆ రోజు ఏది ఓపెన్ చేయలేదు. ఇంకా మ్యాగీ మాత్రమే దొరికింది, అది అస్సలు బాగాలేదు. ఇంకా అడ్జస్ట్ అయిపోయి తిని ఇంకా పైకి వచ్చి వర్క్ చేసుకుంటున్నాము. చాలామంది నన్ను ఇన్స్టాలో డిఎమ్స్ చేశారు. చాలామందికి నేను రిప్లై ఇచ్చాను. అందరూ నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావు ఏంటి అని చాలామంది అడిగారు. ఒక 10% అయితే రిప్లై ఇచ్చాను, అందరికీ అయితే ఇవ్వలేదు. అండ్ నేను వచ్చేసి ఎసెన్షియల్లో వర్క్ చేస్తున్నాను. ఒక 1 ఇయర్ అవుతుంది ఎసెన్షియల్లో వర్క్ చేస్తూ. ఇంకా లంచ్ ప్లేస్లో మాకు మళ్ళీ సమోసా పఫ్ ఇవే దొరికాయి. ఇంకా అవే తిన్నాం, కానీ అసలు ఏం టేస్ట్ బాగాలేదు. ఇంకా అలానే అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాం అనమాట. అండ్ మీరైతే నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మొత్తం నాకు కమెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, నన్ను చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇన్స్టాలో, అది యూట్యూబ్లో నేను పోస్ట్ చేస్తాను పక్కా. అండ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.